హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి 24/7. ఈరోజు మనం ఒక చాలా ఫేమస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. గోపాల్ ప్రసాద్ గారు కూడా ఈరోజు విచ్చేశారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోపాల్ ప్రసాద్ గారు, అన్నా క్యాంటీన్లు ఒకప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక పెను విప్లవం సృష్టించాయి. ఇవి సరే, అవి తమిళనాడు నుంచి మనం చూసి ప్రేరణ పొందినప్పటికీ అన్నా క్యాంటీన్లు అనేది ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సూపర్ హిట్ సినిమా కన్నా చాలా ఎక్కువగా వినూత్నమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక పథకం. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక్కసారిగా వాటిని మూసేశారు. నేడు అన్నా క్యాంటీన్లు ఉండాల్సిన అవసరం ఏమిటి అనేది కొంచెం మా ప్రేక్షకులకి విపులంగా వివరించండి. మీరు అన్నా క్యాంటీన్లు అనగానే ఒక వైబ్రేషన్ లాగా ఉందండి. అన్నా క్యాంటీన్లో అన్న అనే పేరుతోనే తెలుగు జాతి పులకిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అఖిలాంధ్ర ప్రజలకు ఆయన స్మరణకు వస్తారు. ఆయనే నటరత్న నందమూరి తారక రామారావు. అన్న అనే పదానికి అర్థం చెప్పారు. సో ఆయన పేరు మీదే చంద్రబాబు గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల హామీ ఇచ్చినట్టుగానే అన్నా క్యాంటీన్లను స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 103 మున్సిపాలిటీల్లో జూలై 2018 జూలై 11న ఆయన మొట్టమొదటి క్యాంటీన్ ఆయన సీఎం క్యాంపస్ కార్యాలయం దగ్గరే ప్రారంభించింది. విత్ ఇన్ 6-7 months లోనే దాదాపు 204 క్యాంటీన్లకి విస్తరించారండి. అంటే పేద ప్రజలకి ఒక బడుగైన వర్గాలకి పట్టేటి అన్నం పెట్టడం. మన ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ. అంటే ఆంధ్రప్రదేశ్ లో పేదలకు అన్నం పెట్టడం అనేది అక్షయ పాత్ర లాంటిది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి కూడా ఆకలి బాధ ఉండకూడదు, క్షుద్బాధతో ఎవరు బాధపడకూడదు అని చెప్పి ఎన్టీఆర్ యొక్క పేరును తీసి తలుచుకుంటూ ఆయన అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. అది ఎంతో మందికి ఒక చేతిలో 5 రూపాయలు ఉంటే పచ్చనొట్టు ఉంటే చాలు సార్, ఆ రోజంతా హ్యాపీగా గడిపేయచ్చు. ఒక పూర్తిగా ఆకలిని తీసుకునే పరిస్థితి కల్పించారు ఆయన. ఇప్పుడు ఒక ఉదయం టిఫిన్ చేయాలంటేనే మినిమం 20 రూపాయల్లో ఒక టిఫిన్, ఇడ్లీ కావచ్చు, లేకపోతే దోశ అంటే 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 5 రూపాయల్లోనే ఉదయం టిఫిన్ చేసే పరిస్థితి కల్పించారు. తర్వాత మధ్యాహ్నం భోజనం ఎంత తక్కువ లేదన్నా, ఏ హోటల్ తీసుకున్నా 75 రూపాయలు తక్కువ ఉండదు. అది 75, రాత్రి 75. అంటే రోజుకి 25 రూపాయలు ప్లస్ 2 పూట్ల 2 భోజనాలు అంటే 150-175 రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పేదలకు ఒక 15 రూపాయల్లోనే ఆ రోజు మొత్తం కూడా అసలు ఏ మాత్రం ఆకలి అనే ప్రసక్తే లేకుండా చేసుకొచ్చారు. ఎందుకంటే ఎంతో మంది ఇళ్లలో టిఫిన్ చేసుకునే పరిస్థితి, అంటే కూలీ నాయలు చేసుకునే వాళ్ళంతా ఉదయమే పైకి పెట్టిపోతారు. వాళ్ళకు అసలు అలాగా ఏమీ ఇంటి దగ్గర వంట వరకు లేకుండానే బయటకు వచ్చేసి చక్కగా అన్నా క్యాంటీన్లో టిఫిన్ తినేసేసి 5 కాకపోతే 10 రూపాయలతో పూర్తిగా ఇంతరిగించినట్టు వాళ్ళు పూర్తిగా ఆకలి మాట మర్చిపోయేవాళ్ళు. అక్కడ పనులకు వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఎంతో మంది నగరాలకు వస్తూ ఉంటారు. ఆ నగరాలకు వచ్చే వాళ్ళకి మూటాముళ్ళే తెచ్చుకొని వచ్చే పరిస్థితి లేదు కదండి. ఒక క్యాంటీన్ భోజనానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎంతో ఖర్చు ఉంది. రాను ప్రయాణ ఖర్చులు ఎంతో అవుతాయి. దాంతో భోజనం ఖర్చులుగా చేయాల్సిన పద్ధతిలో ఖర్చులన్నీ తగ్గించాలని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ అంటే 15 రూపాయల్లోనే వాళ్ళు రోజువారీ కూడా సిటీలో బతికే వాళ్ళు కూడా, పేదలు కూడా ఎంత కాయ కష్టం చేసినా 15 రూపాయలు మొత్తం నింపుతున్నారు. మిగతా డబ్బంతా వాళ్ళు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది చాలా దుర్భరమైన పరిస్థితి. అన్న క్యాంటీన్ అనేది ఊళ్ళే తాత్కాలికంగా ఏదో రోడ్డు మీద బండి పెట్టి వంట చేసి అందించేది కాదు. ఎంతో పరిశుభ్రతగా ఒక ఆనవాలుగా ఉండేది. ఎంతో అసలు అది చూడటానికే ఎంతో ఏసీ రూములు ఉండేవి. పరిశుభ్రతగా ఒక ఆనవాళ్ళుగా, అంటే చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎంతో నీట్ గా ఉండేవి. టేబుల్స్ ఉండేవి నుంచొని వాళ్ళందరూ సర్వింగ్ చేసుకుని తర్వాత వడ్డించే వాళ్ళు కూడా ఏ మాత్రము అపరిశుభ్రత లేకుండా చేతులు గ్లౌజ్ చేసేసుకుని వాళ్ళ స్పూన్లు పుచ్చుకున్నా కానీ, గరిటెలు పుచ్చుకొని వడ్డించినా కానీ ఏ మాత్రం. ఇప్పుడు కరోనా వచ్చింది, చేతుల్లో ముట్టుకోకూడని పరిస్థితుల్లో ఆ రోజు అంతకుముందే ఈ అన్న క్యాంటీన్లో ఉన్నప్పుడు కూడా ఎంతో పరిశుభ్రతకు పాటిస్తూ అది అక్షయ పాత్ర అనే ఆర్గనైజేషన్కి ఇవ్వడం ద్వారా వాళ్ళు వేడిగా అన్నం వడ్డించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో మనం ఎవరైనా బంధువులు వచ్చినా లేకపోతే స్నేహితులు వచ్చినా ఎంతో మర్యాదతోటి, ఎంతో పోస్ట్ అంటే మా ఒక ఆతిథ్యం ఇవ్వడంలో మన ఆంధ్రలోకి మించిన వాళ్ళు లేదు. అటువంటి ఆతిథ్యాన్ని అక్కడ అన్న క్యాంటీన్లో పంపిణీ చేసేవాళ్ళు చాలా పాటించేవాళ్ళు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు
ఏ శుభ్రత లేదని కానీ, ఆ ఆహారం బాగోలేదని కానీ ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేదు. ఇంట్లో చేసుకునే పరిస్థితుల కన్నా భిన్నగానే ఇక్కడ ఉందని చెప్పి అందరూ కితాబిచ్చిన పరిస్థితి ఉందండి. అంటే ఒక రోజులో తక్కువ ఖర్చుతోనే కాదు, ఎంత పరిశుభ్రమైన ఆహారమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పౌష్టికాహారం లాగానే వాళ్ళు దాదాపుగా ఆరగించి వెళ్ళేవాళ్ళు అందరూ సంతృప్తి చెందారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, విద్యార్థులు కూడా ఎంతో మంది కొంతమంది విద్యార్థులు మరి ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి ఇంటి దగ్గర చేసుకోవాలంటే వాళ్ళకి టైం అనేది వృధా కాకుండా ఇక్కడికి బయటికి రాగానే 5 రూపాయల టిఫిన్ చేసేవాళ్ళు, మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి టైం కలిసి వస్తుంది, ఖర్చు కలిసి వస్తుంది. అంటే ఇదేదో పేదల కోసం పెట్టిన కార్యక్రమం కాదండి ఇది. అసలు అన్ని వర్గాల వాళ్ళు, అసలు ఈ వర్గం అనగా ఎందుకు సచివాలయంలో అన్న క్యాంటీన్లో ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. సో సచివాలయంకి వెళ్ళే దారిలో కూడా క్యాంటీన్ వాకింగ్ చేస్తూ నేను కొంతమందిని చూసాం. వాళ్ళు ప్రొఫెసర్, నాగార్జున ప్రొఫెసర్, అక్కడ అదేమంటే క్యాంటీన్ ఇక్కడ చేసి వచ్చాను అన్న క్యాంటీన్ లో. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. అంటే అన్ని రకాల అసలు ప్రశంసలే, తిన్నవాళ్ళు సంతృప్తితో పాటు ప్రశంసలతో ఉండేది. అంటే ఒక సంక్షేమం అనేది ఎందుకంటే ప్రజలని సంతృప్తిపరచడానికే కదా, ప్రజల ఆకలి క్షుద్బాధను తీర్చడానికే కదా. ఆ క్షుద్బాధను తీర్చడానికే చంద్రబాబు గారు ఒక వినూత్నమైన పథకం, అంటే బహుశా ఉండొచ్చు ఇది వేరే పక్క రాష్ట్రం తమిళనాడులో మన జయలలిత గారు పెట్టారు, ప్రారంభించారు. అది కాపీ కొట్టారు. కాపీ కొట్టినా ఏం కొట్టినా మనిషి కావాల్సింది భోజనం అనేది కల్పించడం అనేది, తక్కువ ఖర్చులో భోజనం కల్పించడం అనేది ఒక సంక్షేమం కింద అత్యంత ప్రాధాన్యత కలిగింది. రోజుకి అన్న క్యాంటీన్లు దాదాపు మొట్టమొదటి ఒక 60 క్యాంటీన్లు ప్రారంభించినటువంటి చంద్రబాబు గారు విత్ ఇన్ 6 months లోనే 204 క్యాంటీన్లు విస్తరించారంటే అన్ని ప్రధానంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్ల యొక్క అటెండెంట్లు ఉంటారు, వాళ్ళ సహాయకులు వస్తారు. వాళ్ళందరూ భోజనాల కోసం ఎక్కడికి వెళ్తారు, ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేదు. ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఒక క్యాంటీన్ ఉండేది. అంటే విత్ ఇన్ అడుగు దూరంలోనే ఒక 5 రూపాయలకి పొద్దున్న టిఫిన్ చేసేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు. తర్వాత హాస్పిటల్ ఎలాగో ఒక రోగికి వాళ్ళు గవర్నమెంట్ సదుపాయం కల్పిస్తారు. కానీ వీళ్ళు భోజనం కోసం ఎత్తుకునే పని లేకుండా అంటే ఎంత మందిని సంతృప్తిపరిచారో ఎన్నో రకాలుగా. అటువంటి పరిస్థితి మా సంతృప్తికరమైన వాతావరణం ఇప్పుడు కరువైందండి. ఇప్పుడు చెప్పుకోలేరన్నమాట. ఇప్పుడు ఆ ఆవేదన బడుగు బలహీన వర్గాల కడుపు కొట్టారనమాట. ఇప్పుడు వైకాపా గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటే మేము అది ఉత్తరిస్తాం, మేము అలా కంటిన్యూ చేస్తామని చెప్పి అన్నారే కానీ వాళ్ళకి ఏం మాత్రం అక్షయ పాత్ర మేము ముందుకు వచ్చి మేము సహకరిస్తాం, మీరు కానివ్వండి అని చెప్పి అన్నా కానీ వాళ్ళు వైకాపా గవర్నమెంట్ పట్టించుకోవడం అనేది పేదల కడుపు కొట్టడం అవుతుందంటే ఇది చాలా దుర్మార్గం. అది ఎవరైనా ప్రజల సంక్షేమం చూస్తానన్నప్పుడు అది కొనసాగించాలి. లక్షల కోట్లు ఖర్చు అప్పులు చేస్తాను. ఈ అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? పేదల కడుపు ఆకలి తీర్చినటువంటి ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం అని ఎలా చెప్పుకోగలుగుతుంది? అది ప్రజలనే సంక్షేమం అంటేనే వాళ్ళ ఏ మాత్రం ఆకలి మంటలు లేకుండా, ఆకలి తప్పులు లేకుండా. మరి కరోనా వచ్చింది, ఎన్నో రకాల సామాన్య చిన్న చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదే కనుక క్యాంటీన్ నుండి కరోనా నిబంధనలు పాటించినట్టయితే లక్షల మందికి వాళ్ళకి ఎటువంటి క్షుద్బాధ ఉండేది కాదు, వాళ్ళకి ఆకలి దప్పులు ఉండేవి కాదు, వాళ్ళని ఎంతో సంతృప్తి. అది వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాల దేవుళ్ళే ఏ ప్రభుత్వానికైనా కావాలి, ఏ మనుషులకైనా కావాలి. ఇప్పుడు ఒక పూట అన్నం పెడితేనే దేవుడు అని అంటారు. అలాంటప్పుడు కొన్ని లక్షల మంది రోజుకి 2.5 లక్షల మందికి భోజనం పెట్టారంటే ఎటువంటి దేవుడు అంటారు ఆయన? అంటే వ్యక్తుల్లోనే దేవుడు అంటే ఎక్కడో ఉండడు. మనిషికి పక్కన ఉండేవాడికి సహాయం చేయడంలోనే దైవత్వం ఉంటుంది. ఆ మనిషి కూడా ప్రతి ఒక్క చిన్న సహాయం కూడా దేవుడు చేస్తాడు. దేవుడు అంటూ ప్రత్యేకించి వచ్చే మనుషులనే దేవుడు అంటారు. అందుకనే ఈ అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని ఎంతో మంది కోరుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం అల్పాహారం అనేది కేవలం 5 రూపాయలకే. ఏమిచ్చారు అంటే ఇడ్లీ ఇచ్చేవాళ్ళు, పొంగల్ ఇచ్చేవాళ్ళు. అంటే వేరే 5 రూపాయలకే ఇడ్లీ కావచ్చు, ఇడ్లీ, పొంగల్ కాదు, పొలం పూరి ఇలా అల్పాహారంగా ఉండేది. తర్వాత దాంట్లో పల్లి చట్నీ ఇచ్చేవాళ్ళు. ఏ ఒక్కటి వేసుకున్నా ఒక ఇడ్లీ ఈ రోజు 5 రూపాయలు ఉంటున్న పరిస్థితుల్లో ఒక కడుపు నిండా 2-3 ఇడ్లీలు పెట్టి ఒక పల్లి చట్నీ, శనగపప్పు, అల్లం చట్నీతో కూడా సాంబార్తో కల్పించేవారు. అంటే మార్కెట్ లో దాదాపు 25 రూపాయలు తక్కువ లేనటువంటి ఈ టిఫిన్ ని 5 రూపాయలు ఇవ్వడం అనేది సామాన్యమైంది కాదండి. అది చాలా హర్షించదాయకమైంది. ఏ ప్రభుత్వం అయినా సరే
ఆయన చంద్రబాబు చేశాడని కదా, చంద్రబాబు ప్రవేశపెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తే ఈ ప్రభుత్వానికి అదే మంచి పేరు వచ్చేది. ఇప్పుడు తమిళనాడే ఉదాహరణ, జయలలిత గారు పెట్టారు. జయలలిత అన్నా డిఎంకే నాయకురాలు, మరి ఆవిడ చనిపోయింది. అయితే తర్వాత వచ్చింది రీసెంట్ గా డిఎంకే గవర్నమెంట్. సో వాళ్ళిద్దరు బద్ద శత్రువులు అండి. గతంలో సరే జయలలిత కూడా డిఎంకే కట్టినటువంటి అసెంబ్లీ భవనాన్ని హాస్పిటల్ మార్చేశారు. సో ఆ పరిస్థితిని ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆ కోపంతో, మరి ఆ వ్యతిరేకతతో ఆ జయలలిత అనే పేరు రాకుండా చేయాలని అమ్మ క్యాంటీన్ అనే పేరు ఎక్కడ మార్చలేదు. కనీసం పేరు కూడా మార్చలేదు. అమ్మ క్యాంటీన్ అంటే అమ్మ అంటే ఆ జయలలిత అనే పేరు తమిళనాడులో గుర్తుకొస్తుంది. మరి ఆ పేరు ఆవిడికి వెళ్ళిపోతుంది కదా అని ఆయన నా పేరు తీసాడా? లేదు. ఆ క్యాంటీన్లు మూసారా? మొయ్యలేదు. సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఒక సహృదయత ఉండాలి మనుషుల్లో, మానవత్వం ఉండాలి, పక్కనాడి కడుపు నింపేటువంటి తత్వం ఉండాలి. అంతేగాని వాళ్ళు వేరే పార్టీ పెట్టింది అది ప్రభుత్వం ఉంటే ఒక వ్యక్తిని మారచ్చు, కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కొనసాగింపే ఆ యొక్క ప్రభుత్వాలకి ఒక దానికన్నా మెరుగైంది ఇంకా చేయింది. అంతేగాని ఉన్న దానిని అస్తవ్యస్తం చేయడం, దాన్ని ధ్వంసం చేయడం అనేది ఎవరికీ మంచిది కాదు. ప్రజలు హర్షించరు. దాని ప్రజలకి కోరుకునే విధంగా పరిపాలన చేయడంలోనే ఒక ఔన్నత్యం ఉండదు, గొప్పదనం ఉండదు, వాళ్ళ ప్రస్థానం ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ గుర్తింపు ఉంటుంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఆ యొక్క మంచితనమే కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేస్తున్నామంటున్నారు, ప్రజా సంక్షేమే మా ప్రాధాన్యత అంటున్నారు, పూర్తిగా అభివృద్ధి ఆపేశారు. అభివృద్ధి అంటే ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళకేంటి, ఒక ఉపాధి కల్పించే అవకాశం ఇప్పుడు లేదు. సరే, వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తారు? ఆదాయమా తగ్గిపోయింది. గతంలో వచ్చిన అన్ని వర్గాలు, ఆఖరికి కార్పెంటర్ పని లేదు, కరెంట్ ఎలక్ట్రీషియన్ పని లేదు, ఆటో డ్రైవర్లకి ఆదాయం తగ్గిపోయింది, క్యాబ్ డ్రైవర్లకి ఆదాయం తగ్గిపోయింది. అంటే అతి చిన్న వీళ్ళందరికీ ఆదాయం వస్తేనే చిరుజోగులు బతుకుతారు, వీళ్ళకి ఆదాయం తగ్గిపోయింది. అంటే ఈ పరిస్థితుల్లో మళ్ళా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటేనే హోటల్లోనే తినాలంటే వాళ్ళకి ఎంతంత ఖర్చు అనేది ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని తిరిగి అన్నా క్యాంటీన్లు మళ్ళా తిరిగి నెలకొల్పాలని, అన్నా క్యాంటీన్ కాబట్టి వేరే పేరు పెట్టమని చెప్పి ప్రతిపక్షం కూడా కోరుకుంటాం తెలుగుదేశం. అయితే కావాల్సింది ప్రజలకి పట్టేడు అన్నం పెట్టి, అంటే చక్కటి వాతావరణంలో భోజనం సదుపాయం, టిఫిన్ సదుపాయం కల్పించాలనేది ప్రతిపక్షం కూడా కోరుకుంటుంది. పేరు పెట్టమని, అదే పేరు కంటిన్యూ చేయమని కాదు. కావాలని మొదట్లో అయితే కలర్ కూడా మార్చేశారు. సరే, ఏది మార్చుకున్నా కానీ ప్రజలకు ఆ సదుపాయాన్ని కల్పిస్తారని ఆశించిన అందరికీ కూడా నిరుత్సాహం కలిగిందండి. ఇది చాలా బాధాకరము. దీన్ని ఒక పునశ్చరణ చేసుకోవాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. మరి ఎలక్షన్ ముందు మాయ చేసే వ్యవహారం కాదండి. వైకాపా ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండగా మంగళగిరిలోనే ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు. ఆయన మరి అన్న క్యాంటీన్ 5 రూపాయలుగా ఒక బండిని తీసుకొచ్చి తయారు చేసి అన్న క్యాంటీన్ టిఫిన్లు భోజనాలు పెట్టారు. మరి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకెక్కువ చేయాలి కదా. అది ఒక స్థిరమైన ప్రాంతంలో నెలకొల్పి వాళ్ళకి కంటిన్యూ చేయాలి కదా. అది మంగళగిరి మొత్తం నియోజకవర్గం మొత్తం విస్తరించాలి కదా. నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం విస్తరించాలి కదా. ఇదే పూర్తిగా తీసుకుంటే అంటే మాయ చేయడం, మోసం చేయడం అనేది ఒక ప్రజల్ని మభ్యపెట్టడానికి కాదండి ఓట్లు జరుగుతున్నది. పరిపాలనలో మెరుగైనటువంటి ప్రజలకి మేలు చేసేటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు కొనసాగించినప్పుడే వాళ్ళ ఔన్నత్యం ఉంటుంది, వాళ్ళకి ఫర్దర్గా మన ప్రస్థానం ఉంటుంది. తర్వాత కూరగాయలు కూడా సరే అన్నా క్యాంటీన్ 10 రూపాయలుగా కూరగాయలు పెట్టారు. సరే, ఎంతో సంతోషించారు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలా చేశారు, అధికారంలోకి ఇంకెంత మంచి పనులు చేస్తారని ఆశించి ఎవరైనా ఓట్లేస్తారు. సో ఓట్లు వేసిన దాన్ని ప్రజల్ని ఒక మాయ చేయడం కాదు, మభ్యపెట్టడం కాదు, మోసం చేయడం అనేది ఉండకూడదండి. ప్రజలకి అనేది స్థిరమైనటువంటి సౌకర్యాలు, సంక్షేమం కల్పించాలి. అదే ప్రజలు కోరుకుంటున్నారు. అందుకని అన్నా క్యాంటీన్లు లాంటి వ్యవస్థని త్వరగా తిరిగి పునరుద్ధరిస్తారని చెప్పి ఎంతో మంది ఆశిస్తున్నారు. వాళ్ళకి ఆశా భంగం కలుగుతుంది, కానీ ఒక ఆశించిన మేరకు వాళ్ళకి ప్రయోజనం చేకూడలేదని చాలా మంది బాధపడుతున్నారు. చూద్దాం సార్. దేనికంటే అన్నా క్యాంటీన్లు అనే కాదు, పోనీ పేర్లు మార్చుకున్నా కూడా అటువంటి సదుపాయం అనేది మన రాష్ట్రంలో ఒక మౌలిక వసతి లాంటిది. ప్రస్తుతం పనులు లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి లేని ఈ తరుణంలో ఎందరో కూలీ పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, రైతు కార్మికులు కానివ్వండి, శ్రమజీవులు ఒకప్పుడు పట్టెడు అన్నం పెడితే అన్నపూర్ణ అనేవాడు. ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ. మన రాష్ట్రంలో ఆకలి సమస్యలు అనేవి ఉండకూడదు.
డబ్బులు ఎంత ఇచ్చినా కూడా ఆ డబ్బులో కొంత మొత్తాన్ని ఇటువంటి వినూత్నమైన పథకాలని కాస్త ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వారు ఆలోచించి పెడతారని ఆశిస్తాం సార్. చాలా ధన్యవాదాలు గోపాల్ ప్రసాద్ గారు. మీరు ఎన్నో విషయాలు నంబర్స్తో సహా మీరు గుర్తుపెట్టుకుని అన్ని సేకరించి మా ముందు ఉంచుతున్నారు. వన్స్ అగైన్ వి థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. అది ఫ్రెండ్స్, ఈరోజు చూశారు కదా గోపాల్ ప్రసాద్ గారు మనకి అన్నా క్యాంటీన్ల యొక్క విశిష్టత, వాటి ఉపయోగం అన్నీ ఆయన నంబర్స్తో సహా ముందు పెట్టారు. మీ ఒపీనియన్ కానీ మీ కామెంట్లు కానీ తెలియజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.